హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నిహా ఛానల్. ఈరోజు నేను మీకు చపాతీలకి మంచి టేస్టీ కర్రీ చూపిపోతున్నానండి. దానికోసం బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి చెక్క, లవంగ, యాలుక్కాయలు, కొంచెం షాజీరా ఆకు వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిపోయినాయండి. దీంట్లోకి పెద్ద సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను. అవి కూడా చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను. అది కూడా మంచిగా ఒక 5 minutes రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. 2 టమోటాలు మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా దీంట్లో వేసేసి ఫ్రై చేయాలి. ఒక 5 minutes ఫ్రై చేయాలండి. దీన్ని మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కారం వేసేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేయాలండి. వీటిని కూడా బాగా పచ్చివాసన పోయే వరకు. దీనికోసం కర్రీ కోసం నేను కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని కొంచెం వాటర్లో కుక్ చేసుకుంటున్నానండి. ఒక 5 minutes ఉడకపెట్టుకుంటున్నాను. మంచిగా కుక్ అయిపోయిందండి. మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, క్యాప్సికమ్, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుందామండి. మనకు చపాతీలో కదా కొంచెం గ్రేవీ లాగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుందాము. ఒక 3 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. ఈ గ్లాస్తో 1/2 glass వాటర్ పోసానండి. ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. అయిపోయిందండి. టేస్టీ క్యారెట్ క్యాప్సికమ్ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్, దీనికోసం చపాతీలు చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటున్నాయండి. రోటీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.